Daily. Taste the Daily. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ప్రధాన రహదారి పక్కన వంగవీటి మోహన్ రంగ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలతో మోహన రంగ తనయుడు వంగవీటి రాధ విగ్రహావిష్కరణ చేశారు. ఎన్నిసార్లు పదవి పొందామనేది ముఖ్యం కాదని, ఎన్ని తరాలను ప్రభావితం చేశారన్నదే ముఖ్యమన్నారు వంగవీటి రాధ. దీనికి రంగ జీవితమే నిదర్శనమన్నారు. 3.5 సంవత్సరాలు శాసనసభ్యునిగా పనిచేసి 3.5 దశాబ్దాలుగా ప్రజా అభిమానాన్ని పొందుతూ జనం గుండెల్లో రంగా నిలిచిపోయారన్నారు. ఆయన చరిత్ర చూస్తే ఎప్పుడు పుట్టాము ఎప్పుడు పోయామన్నది కాదు, ప్రజలకు ఎంత మేలు చేశాము, ఎంతమంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాము, ఆయన చేసిన సేవలు ఎంతమంది తలుచుకుంటున్నారు అనేది ముఖ్యం. అది నిలుపుకున్న మహా వ్యక్తి మన వంగవీటి మోహన రంగ గారు. నిజంగా చూస్తే ఆయన నిజంగా పేద ప్రజల కోసం ఎన్నో చేసుకుంటూ అక్కడ కులాలు మతాలు పొలిటికల్ పార్టీలన్నీ లేకుండా ఎవరైతే నిజంగా పేదవాళ్ళ వాళ్ళకి అండదండలుగా ఉండి బడుగు బలహీన వర్గాలకి ఆయన ఎంతో సేవ చేసి ఈ రోజు వాళ్ళ కోసం పోరాడుతూ ఆ పోరాటంలోని అసువులు బాసి ఆయన చరిత్రలో అజరామరంగా నిలిచిపోయారు. ప్రజా జీవితంలో ఒక గొప్ప వ్యక్తిగా రాణించి మరి పేద ప్రజల హృదయాల్లో గుండెలో నిలిచిన ఒక గొప్ప వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు. వారి యొక్క విగ్రహాన్ని సత్తుపల్లిలో ఏర్పాటు చేసి వారి సేవలను గుర్తుంచుకునే విధంగా చేసిన కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న దేవన్న గారికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ జోహార్ వంగవీటి మోహన్ రంగ గారు. ఎన్నిసార్లు పదవి అలంకరించాలని చెప్పనేది కాదు, ఎన్ని తరాల ప్రజల్ని ప్రభావితం చేశామని కీర్తిశేషుడు వంగవీటి మోహన్ రంగ గారు ప్రజల తరపు నుంచి ప్రజా సమస్య మీద ప్రాంతం ఏదైనా సరే, కులం ఏదైనా సరే, మతం ఏదైనా సరే ప్రజల తరపు నుంచి పోరాడితే ప్రజలు ఎల్లప్పటికీ గుర్తుంచుకుంటారని చెప్పని ఒక ఉదాహరణ వంగవీటి మోహన్ రంగ గారు. కేవలం 3.5 సంవత్సరాల పాటే శాసనసభ్యులుగా ఉన్నారు. కానీ 3.5 దశాబ్దాల తర్వాత కూడా ఆయన మీద అభిమానం చాలా చెప్తున్నారని చెప్పంటే గారి ప్రజల హృదయాల్లో ఏ స్థానం సంపాదించుకున్నారో మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది.